క్రీస్తు భగవంతుని యందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవస్వరం అనుదిన వాక్య ప్రజలోనికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. క్రీస్తు సాక్షాత్కార కాలములో 4వ వారములో మనం ఉంటున్నాం. నేడు మనం చదివి ప్రార్థించబోయే పరిశుద్ధ వచన భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుంచి 34 వరకు. క్రీస్తు ప్రభువుని చూస్తూ ప్రభువుకు సాక్ష్యమిచ్చే బప్తిస్మా యోహాను గారి యొక్క మాటలు. ఇదిగో లోక పాపములు పరిహరించుడు దేవుని కృప. ఎవరి మీద పవిత్రాత్మ ఆపుర రూపంలో దిగి వస్తుందో మీరు చూస్తుందో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానము ఇచ్చేవాడు అని ప్రభువు నాతో అంటున్నాడు అని యోహాను సాక్ష్యమిస్తున్నాడు. ఈయనయే నిజముగా దేవుని ఏకైక కుమారుని ఆయన విశ్వసిస్తున్నారు, సాక్ష్యమిస్తున్నారు. ఒక సాక్షాత్కార కాలములో ప్రభువుకు తగినటువంటి ఒక గొప్ప సాక్షులుగా మారాలని ఈ యొక్క మొదటి భాగం మనకు సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యం, ఏక సత్యదేవుడకు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును వారు నమ్ముటే నిత్య జీవం. యేసే ఏకైక దేవుడనియు, యేసే లోకరక్షకుడనియు, మానవునిగా పుట్టి తన రక్తాన్ని చిందించి ప్రాణమును దారిపోసి తండ్రి దేవునికి బలిగా అర్పించి లోకాన్ని రక్షించిన ఏకైక దేవుడు అని నేను నా ప్రార్థన ద్వారా, నా జీవితం ద్వారా ఒక క్రీస్తు విశ్వాసిగా, క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే ఒక మనిషిగా ఇతరుల ముందు నా జీవితాన్ని నేను మార్చాలి. క్రీస్తు ప్రభువు జన్మింపక ముందు ఆయనకు సాక్ష్యం ఇచ్చే, ఆయన మార్గం చూయించే వ్యక్తిగా యోహాను పుట్టినప్పుడు ఆయన చూయించే యొక్క వినమ్రత, విధేయత, రక్షకుని ముందు ఆయన చూపించినటువంటి ఒక భక్తి మనం సొంతం చేయాలని, మనం మన జీవితం ద్వారా క్రీస్తుకు సాక్షులుగా మారాలి. నేటి ప్రపంచమున క్రీస్తు మాత్రమే శాంతి ప్రాదు అనే యొక్క సత్యాన్ని ఈ ప్రపంచం తెలుసుకోవాలని ప్రార్థిస్తూ అందరికీ ఒక మంచి రోజును దయచేస్తూ నేను ఇస్తున్నాను. దేవుడు మనందరినీ ధారాళంగా